వెల్కమ్ టు భువికా స్టడీస్. మనం ఈరోజు 8th ఏప్రిల్కి సంబంధించిన టాప్ 15 కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇవి వచ్చేసి మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే టాప్ 15 కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అదే అలాగే ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మనం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవుతే మేము పెట్టబోయే ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు అక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా మాక్ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారా? అట్లయితే మనకు టెక్స్ట్ బుక్ వాళ్ళు టెక్స్ట్ బుక్ వాళ్ళు మనకి 299 రూపీస్కి మనకి 12+2 టోటల్ 14 మంత్స్ ఇయర్లీ పాస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 14,000 టెస్ట్ సిరీస్ అనమాట. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని మాక్ టెస్ట్ సిరీస్లు అన్ని కలిపి మనకు 299 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కానీ ఈ పాస్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారా? అలాగైతే మీరు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చి ఉన్నాను టెక్స్ట్ బుక్ది. మీరు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది మీరు టెక్స్ట్ బుక్ పాస్ తీసుకున్నా లేకపోతే టెక్స్ట్ బుక్లో ఎనీ కోర్స్ తీసుకున్నా మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ టెక్స్ట్ బుక్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో కూడా ఉంది, మీరు వెబ్సైట్ కూడా ఉంది. సో మీరు ఎలాగైనా మీరు దీంట్లోకి రిజిస్టర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు పాస్ పర్చేజ్ చేయాలనుకున్నా లేకపోతే కోర్స్ పర్చేజ్ చేయాలనుకున్నా మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి డైరెక్ట్గా మీకు అది మా రెఫరల్ లింక్తో మీరు జాయిన్ అయితే మీకు అది డైరెక్ట్గానే మీకు 10% ఆఫ్ అనేది చూపించడం జరుగుతుంది. లేకపోతే మీరు ఇలా ప్రొఫైల్ సైడ్కి ఇక్కడ మీరు ప్రొఫైల్లో కిందకి వచ్చి ఇక్కడ మనకి రెఫర్ అండ్ ఎన్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఎంటర్ యువర్ రెఫరల్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు అక్కడ మన కోడ్ DKE7VV అనే కోడ్ మీరు అప్లై చేస్తే మీకు 10% ఆఫ్ అనేది రావడం జరుగుతుంది, డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళు మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్లో కూడా మనకి 299 రూపీస్కి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్లు అనేది ఇవ్వడం లేదు. ఓన్లీ ఎగ్జామ్ వైజ్ మాక్ టెస్ట్ సిరీస్ మాత్రమే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓన్లీ టెక్స్ట్ బుక్లో మాత్రమే మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్లు అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మాక్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక మీరు మన రెఫరల్ కోడ్ DKE7VVని అక్కడ సబ్మిట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ launched a unique gift scheme for promoting COVID-19 vaccination? Which state has launched a unique gift scheme for promoting COVID-19 vaccination? కోవిడ్-19 టీకాలను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం ప్రత్యేకమైన బహుమతి పథకాన్ని ప్రారంభించింది? కోవిడ్-19 టీకాను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం ప్రత్యేకమైన బహుమతి పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద హెడ్ ఆఫ్ BCCI యాంటీ కరప్షన్ యూనిట్? హూ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద BCCI యాంటీ కరప్షన్ యూనిట్? BCCI అవినీతి నిరోధక విభాగం అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? BCCI అవినీతి నిరోధక విభాగం అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి షబ్బీర్ హుసేన్. ఓకే,
సో నేను ఈ వీడియోకి కనీసం 50 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈ వీడియోని కనీసం 10 స్టూడెంట్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్. థర్డ్ వచ్చేసి, ఇన్ టెన్నిస్ హూ హ్యాస్ ఓన్ ద మయామి ఓపెన్ టైటిల్ ఇన్ మెన్స్ సింగిల్ కేటగిరీ? ఇన్ టెన్నిస్ హూ హ్యాస్ ఓన్ ద మయామి ఓపెన్ టైటిల్ ఇన్ మెన్స్ సింగిల్ కేటగిరీ? టెన్నిస్లో పురుషుల సింగిల్స్ విభాగంలో మయామి ఓపెన్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు? టెన్నిస్లో పురుషుల సింగిల్స్లో విభాగంలో మయామి ఓపెన్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి మనకి హెర్బర్ట్ హుక్రజ్. హెర్బర్ట్ హుక్రజ్. Which state has become the third state to pass a law on forced conversion for marriage? Which state has been the third state to pass a law on forced conversion for marriage? వివాహం కోసం బలవంతంగా మార్పిడిపై చట్టాన్ని ఆమోదించిన మూడవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం మారింది? వివాహం కోసం బలవంతంగా మార్పిడిపై చట్టాన్ని ఆమోదించిన మూడవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం మారింది? సో మనకి ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్ రాష్ట్రం. Who has topped in the Forbes annual World's Billionaire list? A very important. Recently మనకి లిస్ట్ అనేది రావడం జరిగింది. Who has topped in the Forbes annual World's Billionaire list? ఫోర్బ్స్ వార్షిక ప్రపంచ బిలియనియర్ జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఫోర్బ్స్ వార్షిక ప్రపంచ బిలియనియర్ జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి మనకి జెఫ్ బెజోస్. ఓకే. ఫిఫ్త్, 5-day tulip has been inaugurated in which state or union territory? 5-day tulip has been inaugurated in which state or UTI? UT means union territory. 5 రోజుల తులిప్ను ఏ రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీలో ప్రారంభించారు? 5 రోజుల తులిప్ను ఏ రాష్ట్రం మరి యూనియన్ టెరిటరీలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. Who has been appointed as the new revenue secretary? Who has been appointed as the new revenue secretary? కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి మనకి తరుణ్ బజాజ్. India's first farm-based solar power plant under PM Kusum scheme commissioned in which state? India's first farm-based solar power plant under PM Kusum scheme commissioned in which state? PM Kusum పథకం కింద భారతదేశం యొక్క మొదటవ వ్యవసాయ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? PM కుసుమ్ పథకం కింద భారతదేశం యొక్క మొదటవ వ్యవసాయ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఎన్ని ఆన్సర్ తెలుస్తుంటే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్. Who will assume the charge as the 48th Chief Justice of India? Who will assume the charge as the 48th Chief Justice of India? భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్వి రమణ. ఈయన మనకి రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్గా మొన్న రీసెంట్గా 48th చీఫ్ జస్టిస్గా
రావడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ $32 million project to improve healthcare services in which state? World Bank has approved $32 million project to improve healthcare service in which state? ఏ రాష్ట్రంలో హెల్త్ కేర్ సేవలను పెరుగుపరచడానికి $32 మిలియన్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది? ఏ రాష్ట్రంలో హెల్త్ సేవలను మెరుగుపరచడానికి $32 మిలియన్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి మిజోరం. ఆన్సర్ వచ్చేసి మనకి మిజోరం. వాట్ ఈస్ ద ఇండియాస్ ఎస్టిమేటెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ FY22 as per IMF? What is India's estimated GDP growth rate in FY22 as per IMF? IMF ప్రకారం భారతదేశం అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు FY22లో ఎంత? ఆన్సర్ వచ్చేసి మనకి 12%. ఆన్సర్ వచ్చేసి 12.5%. Who will honored with 30th GD Birla Award for Scientific Research? Who will honored with 30th GD Birla అవార్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్? శాస్త్రీయ పరిశోధనలకు 30వ జీడీ బిర్లా అవార్డు ఎవరు సత్కరిస్తారు? శాస్త్రీయ పరిశోధనలకు 30వ జీడీ బిర్లా అవార్డును ఎవరు సత్కరిస్తారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి సుమన్ చక్రబోరత్. విచ్ స్టేట్ హ్యాస్ సైన్డ్ an MOU with Vadhwani AL for benefit of cotton farmers? Which state has signed an MOU with Vadhwani AL for benefit of cotton farmers? పత్తి రైతుల ప్రయోజనం కోసం ఏ రాష్ట్రం వాధ్వాని ALతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? పత్తి రైతుల ప్రయోజనం కోసం ఏ రాష్ట్రం వాధ్వాని ALతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి దీనికి తెలంగాణ అనమాట. ఆన్సర్ వచ్చేసి దీనికి తెలంగాణ. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ COVID-19 vaccination for journalists for all ages? Which state government has announced COVID-19 vaccination for journalists for all ages? అన్ని వయసుల జర్నలిస్టులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం COVID-19 టీకా ప్రకటించింది? అన్ని వయసుల జర్నలిస్టులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం COVID-19 టీకా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్. Who has developed advanced chaff technology to protect naval ships from missile attacks? Who has developed advanced chaff technology to protect naval ships from missile attacks? క్షిపణి దాడుల నుండి నావిక నౌకలను రక్షించడానికి అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ ఎవరు అభివృద్ధి చేశారు? క్షిపణి దాడుల నుండి నావిక నౌకలను రక్షించడానికి అడ్వాన్స్డ్ షిప్ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసి మనకి DRDO. ఆన్సర్ వచ్చేసి మనకి DRDO. సో ఇవండి ఈరోజు టాప్ 15 కరెంట్ అఫైర్ MCQs. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలాగే ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు మా గ్రూప్లోకి జాయిన్ అయ్యి మేము పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన PDFs అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.